డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్. సుమారు 10 రోజుల క్రితం అనగా 23 నవంబర్న కుమారి కరుణ కుమారి భారత మహిళల అందుల క్రికెట్ జట్టులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఫస్ట్ ఎవర్ T20 వరల్డ్ కప్ ఫర్ ది బ్లైండ్ ఉమెన్ ఫైనల్లో 27 బంతులకు 42 పరుగులు చేసి భారత త్రివర్ణ పతాకాన్ని అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడించినటువంటి రోజున మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను అజయ్ కుమార్ రెడ్డి మొదలుపెట్టడం జరిగింది. 24వ తారీఖు నుండి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, డిఫరెంట్లీ ఏబుల్డ్ డిపార్ట్మెంట్కి పదే మేమిద్దరము వెళుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి భరణి ఐఎఫ్ఎస్ గారిని, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీ రవినాయుడు గారిని, డైరెక్టర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసిస్టెన్స్ కార్పొరేషన్ రవిప్రకాష్ రెడ్డి గారిని, ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసిస్టెన్స్ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి గారిని, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారిని, వీళ్ళందరినీ కలిసి మన తెలుగు జాతి ముద్దుబిడ్డ సామాన్య గిరిజన కుటుంబంలో కనీసం ఇల్లు కూడా సరిగా లేనటువంటి కుటుంబంలో పాడేరులోని ఈ యొక్క రాష్ట్రానికి దూరంగా వేయబడినటువంటి ఒక కుగ్రామంలో పుట్టినటువంటి మన అంధురాలైనటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి కుమారి కరుణ కుమారికి వీలైనంత సహాయం ప్రభుత్వం నుంచి అందించడం కోసం నేను, అజయ్ కుమార్ రెడ్డి గారు చాలా కష్టపడ్డాం. ఎందరితోనో మాట్లాడాం, ఎందరినో ఒప్పించాం. ఆ పాప 1 డిసెంబర్ ఉదయం 8:30 గంటలకి విజయవాడకు దగ్గరలో ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఢిల్లీ నుంచి విజయవాడ రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ పాపని 16 సంవత్సరాలు కాబట్టి
ఢిల్లీ నుంచి ఫ్లైట్లో ఒకళ్ళనే రావడం కుదరదు అనేటువంటి పక్షంలో ముందు రోజు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ శరత్ గారు ఢిల్లీకి వెళ్ళి ఆ పాపని గన్నవరం ఎయిర్పోర్ట్కి తీసుకురావడం జరిగింది. సుమారు 150 మంది ఎయిర్పోర్ట్కి వచ్చి వీరితో పాటు అఫీషియల్స్, ఇందాక నేను చెప్పినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసిస్టెన్స్ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి గారు, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి భరణి ఐఎఫ్ఎస్ గారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసిస్టెన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు స్వయంగా ఎయిర్పోర్ట్కి వచ్చి ఆ పాపను రిసీవ్ చేసుకోవడం జరిగింది. మన విజువల్ ఇంపైర్డ్ కమ్యూనిటీ నుంచి కూడా దరిదాపు 60 మంది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి దరిదాపు 90 మంది పిల్లలు అక్కడికి వచ్చి ఘన స్వాగతం ఆ పాపకు పలకడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోనే నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆ పాపని మన విజువల్లీ ఛాలెంజ్ అందరం కలిసి ఓపెన్ టాప్ కార్లో ర్యాలీగా సుమారు 15 కార్లతో ర్యాలీగా విజయవాడకు తీసుకురావడం జరిగింది. ఇది మొదటి ఘట్టం పూర్తయితే రెండవ ఘట్టం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదైతే అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతోందో ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీసుకురావడం ప్రధాన ఉద్దేశంగా ప్లాన్ చేయటం జరిగింది. దానికోసం గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సూర్యకుమారి ఐఏఎస్ గారు, గౌరవ డైరెక్టర్ డిఫరెంట్ టేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ రవిప్రకాష్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. కొన్ని రోజుల ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలతోనూ గౌరవ డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ రవిప్రకాష్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసిస్టెన్స్ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి గారు విజయవాడలో సమావేశమైనప్పుడు ఏమి కావాలని కోరుకుంటున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అష్యూరెన్సెస్ అని చెప్పేసి అడిగితే మొదటిగా మాట్లాడే అవకాశం నాకే ఇచ్చినప్పుడు మొదటిగా నేను ప్రస్తావించిన అంశం ఈ ఉచిత బస్ పాసుకు సంబంధించింది. రాష్ట్రంలో సుమారు 13 లక్షల మంది విభిన్న ప్రతిభావంతులు ఉంటే 6.5 లక్షల మంది ఆల్రెడీ మహిళలు
ఈ ఉచిత బస్ పాస్ని ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా 6.5 లక్షల మంది 6.5 లక్షల మందికి కూడా ఉచిత బస్ కావాలని, దానికి కూడా రీజన్ తెలియజేయటం జరిగింది. ఈరోజు 1.5 లక్షలు సంపాదిస్తున్నటువంటి మహిళా ఉద్యోగి కూడా ఉచిత బస్ పాస్కి ఎలిజిబుల్ అయినప్పుడు 6,000 సంపాదిస్తున్నటువంటి విభిన్న ప్రతిభావంతులు ఎందుకు ఎలిజిబుల్ కాడు అనేటువంటి క్వశ్చన్ని ప్రభుత్వం ముందుంచి ఆలోచింపజేసే విధంగా ఆ రీజన్ని చెప్పడం ద్వారా ప్రభుత్వంలో ఆలోచనలో పడే విధంగా మన విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేయగలిగింది. అలాగే జీవో నెంబర్ 77 అమెండ్మెంట్, ఇలా ఏవైతే మనం కోరామో వాటిలన్నిటికి సంబంధించి కూడా తర్వాత నన్ను సీఎం ఆఫీస్ వాళ్ళు ఏమేమి అష్యూరెన్సెస్ కావాలని అడగడం, గౌరవ డైరెక్టర్ గారు అడగడం, ఇవన్నీ చేయడం ద్వారా సుమారు మనం 10 ముఖ్యమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచడం జరిగింది. ఈ క్రమంలో 5 సంవత్సరాల తర్వాత 2014 నుంచి 19 వరకు అంగరంగ వైభవంగా జరిగినటువంటి రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం 2020 నుంచి 24 మధ్యలో ఏమైపోయిందో తెలియదు. ఎవరిని అడిగినా పట్టించుకునే నాదుడే లేడు. ఆ క్రమంలో ఈ సంవత్సరం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించడమే కాకుండా సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే కేవలం విజువల్లీ ఛాలెంజ్ గురించి మాత్రమే. ఎందుకు అంటే కరుణకుమారి సాధించిన విజయం, దాంతోపాటు ఎవరైతే అర్జున్ అవార్డు గ్రహీత 3 సార్లు తన కెప్టెన్సీలో అందుల ప్రపంచ క్రికెట్ కప్ను భారతదేశానికి అందించినటువంటి తెలుగు జాతి ముద్దుబిడ్డ విజయ్ కుమార్ రెడ్డి గారిని, అలాగే మన యొక్క రాష్ట్రంలో పుట్టి అనంతపురం జిల్లా మడకతెరలో పుట్టి కర్ణాటక తరపున క్రికెట్ ఆడుతూ మొన్న జరిగినటువంటి అంతర్జాతీయ మహిళల ప్రపంచ కప్ని కైవసం చేసుకోవడంలో, క్రికెట్ కప్ని కైవసం చేసుకోవడంలో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించినటువంటి దీపికను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పిలిపించి వారి ముగ్గురిని సన్మానించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవానికి రావడం జరిగింది. ఎంత మార్పు అంటే గనక సరిగ్గా జనవరి 2024 అజయ్ అర్జున్ అవార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న తర్వాత
హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే రిసీవ్ చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ కదా, ప్రభుత్వం నుంచి కనీస స్పందన వస్తుందేమో అని చెప్పేసి ఆశించాం. అప్పుడున్నటువంటి ఓపెన్గా చెప్తున్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం అంటే కనీసం పట్టించుకోలే. చాలామంది ప్రభుత్వ పెద్దలను కలిశాం. బట్ ఎక్కడ కనీస స్పందన రాల. చాలా బాధపడ్డాం. అదే ఒక నార్మల్ క్రికెటర్కో, నార్మల్ ప్లేయర్కో అర్జున్ అవార్డు వస్తే ఈ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నెత్తిన పెట్టుకుని చూసుకునేదని చెప్పేసి చాలా బాధపడ్డాం. ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తన ప్రతిభను కూడా గుర్తించింది. నేను ఒకటే చెప్పా, సభా వేదిక మీద ఎవరు ఉండాలి ఏంటి అనేటువంటి చర్చ వచ్చినప్పుడు నన్ను సభా వేదిక మీదకి పిలవకపోయినా పర్వాలేదు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వారికి మాత్రం 2 క్రికెటర్స్తో పాటు 2024 జనవరిలో అర్జున్ అవార్డు గెలుచుకున్నటువంటి అజయ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురికి సన్మానించాల్సిందే అని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా మనం కోరుకున్నట్లు సీఎం ఆఫీస్ వాళ్ళని ఒప్పించి మన అసోసియేషన్ రిక్వెస్ట్ మేరకు ఆ ముగ్గురికి సభావేదిక మీద కూర్చోపెట్టడమే కాదు, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం, వారి ముగ్గురికి ఫెలిసిటేట్ చేయటం అనేటువంటిది నిజంగా మనకు గర్వకారణం. డిసెంబర్ 3వ తారీఖు ఉదయం 11 గంటలకి వీళ్ళందరినీ తీసుకుని నేను క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ శరత్ గారు గౌరవ చీఫ్ సెక్రటరీ గారిని కలిసాం. అదే సందర్భంలో అపోజిషన్ లీడర్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మనని ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి దృష్ట్యా గతంలో ఎన్నడూ లేని విధంగా మన కోసమే ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్న దృష్ట్యా ఆయన్ని కాదని మనం వేరే వైపు వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పేసి భావించడం జరిగింది. మనం ఏదైతే కోరుకున్నామో వాటిని యథావిధిగా అమలు చేయడంలో మన సంఘం కీలక పాత్ర వహించినటువంటి దశలో ఇది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుందనేటువంటి ఉద్దేశంతో
ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్ళలేకపోయాం. ఎందుకంటే సరిగ్గా 2 సంవత్సరాల క్రితం అజయ్ గారికి అవార్డు వచ్చినటువంటి క్రమంలో ఆ ప్రభుత్వమే ఉంది. కనీస స్పందన లేదు. అది ఎందుకో మమ్మల్ని అటువైపు అడుగేయనివ్వలేదు. అందుకే వెళ్ళలేకపోయాం. ఈరోజు ప్రభుత్వం ఓన్ చేసుకున్నటువంటి క్రమంలో మనం ప్రీవియస్‌గా కూడా 2017లో కూడా అజయ్ వాళ్ళు వరల్డ్ కప్ గెలిచినటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున్నటువంటి టీం సభ్యులకు కూడా ఒక్కొక్కళ్ళకి 7.5 లక్షల రూపాయలు, నలుగురికి కూడా 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు చీఫ్ సెక్రటరీ గారిని కలవడం, చీఫ్ సెక్రటరీ గారితో ఇంటరాక్షన్ అయిపోయిన తర్వాత సాయంత్రం 5 గంటలకి అందరినీ క్రికెట్ ప్లేయర్స్ అందరినీ తీసుకొని నేను, శరత్ గారు, అజయ్ గారు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి తీసుకువెళ్ళడం, కని విని ఎరుగని రీతిలో అక్కడ హాజరైనటువంటి జనసందోహం కేరింతల మధ్య వారికి అపూర్వ స్వాగతం పలకటం జరిగింది. సమావేశం మొదలైంది. మొదలైన తర్వాత మొదటిగా నన్నే సభావేదిక మీదకి పిలవటం జరిగింది. నాతో పాటు మరికొన్ని డెఫెండెం సంఘం నుంచి ఒకళ్ళని, అలాగే ఎన్ఎఫ్బి నుంచి ఒకళ్ళని, ఇద్దరు చైర్మన్స్, ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసిస్టెన్స్ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి గారిని, గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ కందాలయ పరిషత్ చైర్మన్, విజయవాడ గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారిని, మరొక శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ రావు గారిని, అలాగే మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి వారిని, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండి భరణి గారిని, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ అజయ్ జైన్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వెల్ఫేర్ సూర్యకుమారి గారిని, డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ రవిప్రకాష్ రెడ్డి గారిని, అలాగే గొట్టిపాటి రవికుమార్ గారి తనయుడు మినిస్టర్ ఫర్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ గొట్టిపాటి రవికుమార్ గారి తనయుడు హర్షవర్ధన్ గారిని సభావేదిక మీదకి పిలవటం జరిగింది. ఈ మొత్తం మీటింగ్లో సరిగ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు నన్ను మాట్లాడమని కోరడం, ఒకే ఒక్క సంఘ నాయకుడిగా నాకే మాట్లాడే అవకాశం ఆ సభలో ఇవ్వడం నిజంగా మనందరికీ గర్వించదగ్గ విషయం. ఏదైతే గతంలో మన కోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
తీసుకొచ్చినటువంటి పథకాల గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సభావేదిక మీదకి వచ్చినటువంటి క్రమంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ క్రమంలోనే ఆయన రావడం, ఆయనకి మేమందరం సాదర స్వాగతం పలకడం జరిగింది. ఆ తర్వాత నేను మాట్లాడుతున్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం వచ్చి కంక్లూడ్ చేసే రవీంద్ర, ఎందుకంటే అష్యూరెన్సెస్ అన్నీ కూడా నీవు ఇంతకుముందు ప్రపోజ్ చేసినవే ఉన్నాయి కాబట్టి కంక్లూడ్ చేసేసే అని చెప్పినటువంటి క్రమంలో ఒకే ఒక్క డిమాండ్ని, ఏదైతే మా అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలనేటువంటి ఒక్క డిమాండ్నే అక్కడ సభావేదిక ముందు ప్రస్తావించి నా యొక్క స్పీచ్ని ముగించడం జరిగింది. ఆ తర్వాత గౌరవ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు సభ అధ్యక్షత వహించినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు మాట్లాడడం, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం బ్రీఫ్ చేయడం, అలాగే మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ డిఫరెంట్ లేబుల్ వెల్ఫేర్ శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు మాట్లాడడం, ఆ తర్వాత మన ముగ్గురు లెజెండ్స్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సన్మానం. మేము ఊహించని విధంగా నార్మల్ క్రికెటర్స్తో సమానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక్క కరుణకుమారికే ఆ సభావేదిక మీద సుమారు 26 లక్షల రూపాయలు ఇచ్చారు అంటే గనక దానికోసం మేము ఎంత కష్టపడ్డామో ఒక్కసారి ఆలోచించండి ఉండేసి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున 15 లక్షలు, అలాగే గౌరవ మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ మరియు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారి విన్నతి మేరకు గొట్టిపాటి రవికుమార్ గారి తనయుడు హర్షవర్ధన్ గారు 5 లక్షలు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి 5 లక్షలు, ఏదైతే P4 ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నటువంటి సంస్థల తరపున ₹1,00,000, 26 లక్షల రూపాయలు ఆ ఒక్క పాపకి ఇవ్వటం జరిగింది. ఇది విభిన్న ప్రతిభావంతులైనటువంటి ఏ క్రీడాకారుడికి కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చినటువంటి దాఖలా లేదు. ఏ రంగంలో చూసినా, నాట్ ఓన్లీ క్రికెట్, పారా స్పోర్ట్స్కి సంబంధించిన దేంట్లో కూడా. అలాగే మన రాష్ట్రంలో పుట్టి కర్ణాటక తరపున ఆడుతున్నటువంటి దీపికకు కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే అర్జున్ అవార్డు గ్రహీత ఫార్మర్ ఇండియన్ బ్లైండ్ క్రికెట్ కెప్టెన్, తనకు కూడా ఆల్మోస్ట్ 3.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వడం, వారికి అత్యంత ఘనంగా సన్మానించడమే కాకుండా ముగ్గురికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం జరిగింది. గత 10 రోజుల కష్టం అనేటువంటిది అప్పుడే మర్చిపోయాం మేము.
ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, గతంలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేమి చేసింది, లాస్ట్ 5 ఇయర్స్లో మీరు ఏమి కోల్పోయారనేటువంటి దాన్ని వివరిస్తూ, మనకి సంబంధించినటువంటి అష్యూరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి ప్రకటిస్తూ ఉంటే, మీ అందరి ప్రతినిధిగా ఆ స్టేజ్ మీద ఉండి నేను చాలా సంతోషించా. మొట్టమొదటిగా ఆయన ప్రకటించినటువంటి వరం ఏంటంటే, ఇంద్రధనుస్సు లాంటి 7 వరాలను ప్రకటిస్తున్నానని చెప్పేసి ఆయన ప్రకటించి, మొట్టమొదటి అష్యూరెన్స్ ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం. రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నానని స్పష్టమైనటువంటి హామీని ఆయన ప్రకటించినప్పుడు, చాలు ఇంకా ఈ జీవితం ధన్యమైంది, ఈ సంఘం ఏదైతే సాధించాలనుకుందో అది సాధించింది అని చెప్పేసి ఉప్పొంగిపోయా. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాబోయే అతి కొద్ది నెలల్లో, ఐ థింక్ జనవరి ఫిబ్రవరి నెలల్లో జరిగేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి లోకల్ బాడీలోనూ, ఆ పంచాయతీ కానివ్వండి, మండల పరిషత్ కానివ్వండి, జిల్లా పరిషత్ కానివ్వండి, ప్రతి దాంట్లో మీరు పోటీ చేసి గెలవలేకపోతే ఆ ప్లేస్లో మీకు కో ఆప్షన్ సభ్యుడిగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో విభిన్న ప్రతిభావంతులకు ఇస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది. ఇది రాజకీయంగా మన ఎదుగుదలకు, అలాగే ఏవైతే సభలు ఉన్నాయో చట్టసభలు కానీ, గ్రామ పంచాయతీ దగ్గర నుంచి జిల్లా పరిషత్ వరకు లోకల్ బాడీస్ ఉన్నాయో దాంట్లో మన వాదన వినిపించుకోవడానికి మనకు అవకాశం దక్కినట్లయింది. అలాగే మూడవదిగా మనం పెట్టినటువంటి డిమాండ్ మేరకు గతంలో ఉన్నటువంటి ఎకనామికల్ రిహాబిలిటేషన్ సెక్షన్ కింద ఇచ్చేటువంటి సబ్సిడీ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా 2019లో ఆపేశారు. వాటిని కూడా పునరుద్ధరిస్తూ దానికి సంబంధించి కూడా 19 కోట్లు ఖర్చు అవుతుంది, పర్వాలేదు నేను ఇస్తాను, సబ్సిడీ లోన్స్ ఎస్సీ ఎస్టీ బీసీల మాదిరిగా ఇస్తానని హామీ ఇవ్వటం జరిగింది. నాలుగవదిగా, గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు సెర్ప్ చుట్టూ, ప్రభుత్వం చుట్టూ నేను, విజువల్లీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ వాళ్ళు తిరిగామో మాకే తెలియదు. మాకు స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి, స్పెషల్ కాలేజెస్ ఉన్నాయి, వాటిల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ప్రతి నెల వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి వాళ్ళకి అక్కడన్నా పెన్షన్ ఇవ్వండి, లేకపోతే 3 నెలలకు ఒక్కసారన్నా తీసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అప్పుడున్నటువంటి సెర్ప్ ఎండి ఇంతియాజ్ గారిని, అలాగే ప్రభుత్వంలో ఉన్నటి పెద్దలను ఎన్నోసార్లు కోరాం. కనీస స్పందన లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలకి ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించడమే కాకోకుండా, ఈరోజు నిన్న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఎవరైతే స్పెషల్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారు వారి ఇంటికి రాకోకుండా వాళ్ళు చదువుకున్నటువంటి హాస్టల్కు, కాలేజీకో వెళ్ళి పెన్షన్ అందజేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ హామీగా ప్రకటించడం జరిగింది. అలాగే 5వ హామీగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద విభిన్న ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులకు
స్పెషల్ టాలెంట్గా భావించి వారికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ మట్టిలో మాణిక్యాలను విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అలాగే 6వ అష్యూరెన్స్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో అలాగే అమరావతిలో కూడా విభిన్న ప్రతిభావంతుల భవన్ పేరుతో కమ్యూనిటీ హాల్స్ ప్రకటిస్తామని కట్టిస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా గౌరవ డైరెక్టర్ గారు నాకు స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. దరిదాపు 18 కోట్ల రూపాయల బడ్జెట్ని దీనికి కేటాయించారు. 5 కోట్ల రూపాయలతో అమరావతిలో విభిన్న ప్రతిభావంతుల భవనం నిర్మించబోతున్నారు. 26 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో 50 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఖర్చుతో విభిన్న ప్రతిభావంతుల భవనం నిర్మించబోతున్నారు. ఇది కూడా ఒక మంచి అచీవ్మెంట్. ఎందుకంటే ప్రతి చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ లేనటువంటి సంఘాలకి భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అంబేద్కర్ భవనను, అలాగే బీసీలకు సంబంధించి జ్యోతిరావు పూలే భవనను ఏదో ఒక పేరుతో భవనాలు నిర్మించి ఉన్నారు. కానీ మన విభిన్న ప్రతిభావంతులకి ఇవి లేకపోవటం వల్ల వాటి మీద మనం ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు మనకి ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక భవన్ నిర్మించడం ద్వారా మనం ఎటువంటి ఫంక్షన్స్ నిర్వహించుకున్నా మనకి అది చాలా వెసులుబాటుని కల్పిస్తుంది. ఇది కూడా మనం గతంలో అడిగాం, కమిటీ హాల్ నిర్మించమని. 2013లోనే మన అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించినటువంటి క్రమంలో ఆ రోజే మనం ఫస్ట్ డిమాండ్గా ఇదే పెట్టడం జరిగింది ప్రభుత్వం దృష్టికి. అలాగే 7వదిగా ఏదైతే వినికిడి లోపం ఉన్న వారికి జూనియర్ కాలేజీ వరకు ఉన్నటువంటి బాపట్లలో ఉన్నటువంటి కాలేజీని దాన్ని డిగ్రీ కాలేజీ వరకు అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇలా 7 ఇంద్రధనస్సు లాంటి హామీలను ఇవ్వడంలో మన సంఘం పాత్ర కీలకమైంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా విభిన్న ప్రతిభావంతుల సంఘాలతో పోలిస్తే అనే విషయాన్ని చెప్పడానికి గర్విస్తున్నా. నిజంగా ఆ ఇన్సూరెన్సెస్ అన్ని విన్న తర్వాత నాకు వచ్చిన ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే, ఈ తీపి జ్ఞాపకాలతోనే నేను ఈ సంఘ బాధ్యతలను ఎవరికైనా అప్పచెప్పి, అంటే ఒక స్వీట్ ఎగ్జిట్, బయటికి వెళ్ళిపోవచ్చు అనేటువంటి తలంపు కూడా కలిగింది. ఎందుకంటే ఏ నాయకుడికైనా కానీ ఈ పదవి అలంకారప్రాయం కాకూడదు. మనం ఏదో ఒక సాధించామనే తృప్తితో బయటికి వెళితే కనుక అది ఎప్పటికీ మిగిలిపోతుందని చెప్పేసి నేను భావించా. నిన్న డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి సార్కి కూడా అదే చెప్పా. 32 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ చేసి మే 31కి ఆయన రిటైర్మెంట్ అవుతున్న పరిస్థితుల్లో, సార్ ఈరోజు మీరు రిటైర్మెంట్కు ముందు ఈ డిపార్ట్మెంట్లో 32 సంవత్సరాల సర్వీస్కి ఒక తీపి గుర్తుగా ఇది మిగిలిపోతుంది సార్ ఉండేసేసి ఈ సభ. చాలా సంతోషం సార్ అని చెప్పినప్పుడు సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇన్ని సంవత్సరాల నా సర్వీస్లో నేను ఏమి సాధించాను, ఏమి చేశానని చెప్పుకోవడానికి నాకు కూడా కొన్ని మిగిలినాయి రవీంద్ర. కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అని చెప్పినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఈవెన్ ఆల్సో ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోతూ గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చేయి వేసి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర అని చెప్పి వెళ్ళారు. అంటే కనుక అది విజువల్లీ ఛాలెంజింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ క్రెడిబిలిటీ అధికారుల దగ్గర ఉంది అనే విషయాన్ని చెప్పడానికి గర్వపడుతున్నా. ఎందుకంటే మన సంఘం
అటు అధికారుల్ని ఇటు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఈరోజు నిన్న విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం, అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఇంత భారీ ఎత్తున జరిగింది అంటే కనుక బికాజ్ ఆఫ్ అవర్ అసోసియేషన్, అవర్ కమ్యూనిటీ. మీకు తెలియదు, మనం ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఈ యొక్క సభా ఏర్పాట్లలో దరిదాపు 300 బ్యానర్స్ని విజయవాడ మొత్తం కట్టించాము అంటే గనక అది ఒకసారి ఊహించుకోండి. ఈ ఫంక్షన్ని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయటానికి ఆ 300 బ్యానర్స్ డిజైన్ వెనక కూడా నేనే ఉన్నా. అది ఎవరు ఖర్చు పెట్టారు ఏమిటి అనేటువంటిది సెకండరీ, కానీ బట్ ఆ 300 బ్యానర్స్ డిజైన్ వెనక నేనే ఉన్నా. నాతో పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దుర్గారావు గారు, అలాగే నా ఫ్రెండ్ రామకృష్ణ, మేమందరం కూర్చుని లేట్ నైట్స్, 2వ తారీఖు నైట్ అయితే ఆల్మోస్ట్ నిద్రపోలా 300 బ్యానర్స్ని విజయవాడ మొత్తం కట్టించాము అంటే గనక అంత హార్డ్ వర్క్ చేసి దాన్ని ఒక పండగలా, ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి విభిన్న ప్రతిభావంతుల దినోత్సవమే చేయటం మర్చిపోయారు. ఇప్పుడు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో చేయటమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి రావడం, అది మన కోసం, మన విజువల్లీ ఇంపైర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి, విజువల్లీ ఛాలెంజ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ 3 వ్యక్తులను ఫెలిసిటేట్ చేయటం, నిజంగా అది మనకు ఒక పండగ రోజు కాబట్టి, అది ఈరోజు మనం ఏదైతే తలచామో అది మన విజువల్లీ ఛాలెంజ్కే కాకోకుండా ఆ ఇచ్చినటువంటి ఎష్యూరెన్సెస్ అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుల జాతి మొత్తానికి మేలు జరిగేలా అవి మారాయి అంటే గనక అది ఖచ్చితంగా మన యొక్క సంఘం చేసినటువంటి కృషి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తూ, ఈ యొక్క 10 రోజుల ప్రయాణంలో అటు ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, దాదాపు 60 మంది మనం విజువల్లీ ఛాలెంజ్డ్ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది ఆ పాపను రిసీవ్ చేసుకోవడం కోసం. అక్కడి నుంచి ర్యాలీగా హోటల్ గ్రాండ్కి రావడం, హోటల్ గ్రాండ్లో మేమందరం సమావేశమైనటువంటి క్రమంలో వాళ్ళ ఫాదర్తో మాట్లాడిస్తున్నప్పుడు, కన్నుకుమారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడిస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట నిజంగా నాకు చాలా అంటే చాలా, అంటే దట్ మీన్స్ ఏమీ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ వర్డ్ ఆయన ఒక మాట చెప్పారు ఆయన మాట్లాడమన్నప్పుడు. యాక్చువల్గా ఆ పాపని మేము ఈ టోర్నీకి పంపించాలన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ససేమేరని అయితే పంపిస్తే ప్రిన్సిపాల్ మీద నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి బెదిరించినటువంటి పరిస్థితి. బట్ ఆయన్ని ఒప్పించి మెప్పించి పంపించడం, ఆ టైంలో ఇది సాధ్యమైన తర్వాత వాళ్ళ ఫాదర్ని మేము మీటింగ్లో హోటల్ గ్రాండ్లో మన అసోసియేషన్ తరఫున అప్రిషియేషన్ మీటింగ్ పెట్టినటువంటి క్రమంలో మాట్లాడిస్తున్నప్పుడు తను చెప్పిన మాట, మాకు చూడడానికి టీవీ కూడా లేదు, చుట్టుపక్కల వాళ్ళు మీ పాప టీవీలో కనిపించింది, ఫోన్లో కనిపించింది అని చెప్తుంటే చాలా సంతోషించామని చెప్పినప్పుడు నాకు చాలా, అంటే చాలా ఇది అనిపించింది. బట్ ఈరోజు మనం, అలాగే అజయ్ అండ్ నేను, అలాగే ఆ స్కూల్ యాజమాన్యంతో కానీ, అలాగే డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి గారితో కానీ, వీళ్ళందరితో మాట్లాడి ఆ ఫ్యామిలీని ఒప్పించడం ద్వారా ఈరోజు ఆ ఫ్యామిలీని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కారణమయ్యే విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఇన్ని సాధ్యం అయినాయి అంటే కనుక దాని వెనకాల ఉన్నది మీరే. నిన్న కూడా ఈ 7 ఇంద్రధనుస్సు లాంటి వరాలను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత గుంటూరు నుండి
మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా మన విజువల్లీ ఛానల్ యూత్ అసోసియేషన్, విజువల్లీ ఛానల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం సంబంధించినటువంటి సభ్యులు పాల్గొనడం, నేను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోటేశ్వరరావు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ లేబర్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసిస్టెన్స్ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి గారు ఆ ర్యాలీకి నేతృత్వం వహించి మీడియా సమావేశం నిర్వహించి నిన్న సాయంత్రం రాత్రి కూడా మేము వచ్చేసరికి 11 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. కాబట్టి ఈ 4 రోజుల నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్స్ని మీకు నేను మెసేజ్ రూపంలో పెట్టలేకపోయానే విషయాన్ని తెలియజేస్తూ, ఈ సుదీర్ఘ ఈ 10 రోజుల ప్రయాణంలో నాకు సహకరించినటువంటి విజువల్లీ ఛానల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, విజువల్లీ ఛానల్ యూత్ అసోసియేషన్, అలాగే అధికారులకు, తమ్ముడు అజయ్ కుమార్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సంఘం, ఈ యొక్క కమ్యూనిటీ ఇదే విధమైనటువంటి ఐక్యతతో ముందుకు వెళ్ళాలని పిలుపునిస్తూ థ్యాంక్ యూ అనండి. ఒకటి, అందరికీ దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం సమాజంలో అందరికంటే ఇబ్బందులో ఉండేది మీరు, అందులో మిమ్మల్ని ఆదుకోవడం మా బాధ్యత. అందుకే అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని కూడా నేను తెలియజేస్తున్నా. మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు, ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెప్షివ్గా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాడీ తీసుకొస్తాం. మీరు కూడా రాజకీయాల్లో రాణించాలి, ప్రజాసేవ కూడా చేయాలి. ఈ దివ్యాంగులుగా ఉండే మీకు ఇది అడ్డంకు కాదని చెప్పడానికి ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది, దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి ఇచ్చినట్టే మీకు కూడా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తాం. దీనికి ఒక 19 కోట్లు అవుతుంది. పర్వాలేదు, మీకు అండగా నేను ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. క్రీడల్లో పూర్తి స్థాయి భాగస్వామ్యం. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఐదోది, మీరు ఎక్కడ టిట్టుకోలాగానే ఎక్కడ ఇండ్లు ఇచ్చినా గ్రౌండ్ ఫ్లోర్ లోనే మీకు ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క 6, వినికిడి లోపం ఉన్న వారికి డిగ్రీ కళాశాల బాపట్ల ప్రభుత్వ పాఠశాల ఉంది. జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్క రెసిడెన్షియల్ విద్యార్థులకి పెన్షన్ మీరు ఎక్కడుంటే అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసే ఏర్పాటు, కాలేజీలో ఉంటే కాలేజీలో, హాస్టల్లో ఉంటే హాస్టల్లో మీ పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అన్ని జిల్లాల్లో, అమరావతిలో ప్రత్యేకంగా మీ అందరికీ విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక భవన్ ఏర్పాటు చేస్తాం. విభిన్న ప్రతిభావంతుల భవన్గా పెట్టి మీరు అక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా చేసేట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా రేపు రాబోయే రోజుల్లో ప్రజా రాజధాని అమరావతిలో మీరు తిరగడానికి
అనుకూలంగా దివ్యాంగులకు అనుకూలమైన నగరంగా అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత తీసుకుంటాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇవన్నీ చేసి మిమ్మల్ని ఎప్పటికప్పుడు ముందు నడిపిస్తాం, అండగా ఉంటాం. నేను ఒకటే మళ్ళా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీలో ఎవ్వరికి కూడా అనుమానం వద్దు, మీరేమీ చేయలేరనే అభిప్రాయం వద్దు. మీకు అండగా ఈ సిబిఎన్ ఉంటాడు, తోడుగా ఉంటాడు, మిమ్మల్ని ముందుకు నడిపిస్తా, అన్ని విధాలా ఆదుకుంటా. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి తెలియజేస్తూ, ఈ రోజు నేను ఎంత బిజీగా ఉన్నా, ఈ రోజున మీతో మమేకం కావాలి, మిమ్మల్ని చూడాలి, మీకు మనోధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. 1924 ఎప్పుడైనా కార్యక్రమం చూశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక్కసారి అంతర్జాతీయ దివ్యాంగుల సదస్సు పెట్టారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ₹1 మీకు సహాయం చేశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అది అప్పటికి ఇప్పటికీ వాళ్ళకుండే, వాళ్ళు చూస్తే ఏమనాలన్నా తెలియదు కానీ మిమ్మల్ని కక్ష కట్టారు, దివ్యాంగుల పైన కక్ష కట్టి దాడులు చేశారు తప్ప మిమ్మల్ని ఆదుకున్న పాపాన పోలే.